అయినా ఒకటే తీసుకొచ్చావు, రెండు తెస్తే చెరువులు కావాలి కదా. ఏంటండి ఎప్పుడు మర్చిపోతారు? కార్తీక మాసం కదా, కార్తీక మాసం కాఫీ అంటే మంచి మంచిదే కదా పుట్టుకోవాలి, మీకు తెలీదా? ఇలాగ కార్తీక మాసం అని, ఆషాఢ మాసం అని, శ్రావణ మాసం అని నెలకు 30 రోజులు కూడా ఉపవాసాలు జాగరాలు చేస్తూ ఉంటే ఎలాగ తెలుసు చెప్పు? అయినా నీ భక్తికి మెచ్చి భగవంతుడు సీత, నీ భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమయ్యి సీత నీకేం కావాలో కోరుకో అన్నాడు అనుకో, కోరుకుంటావు. దానికే ఉందండి, 7 వారాల నగలు, పట్టు చీరలు, 4 ఇల్లాలు కోరుకుంటాను. 4 ఇల్లాలు సరిపోతాయా? చాలండి, సరిపెట్టుకుంటాను. ఒకటి మన ఇద్దరికి సరిపోతాయి. సరిపెట్టుకుంటాను. ఎందుకంటారేంటి మీరు? చెప్పు. ఎందుకంటారు? ఒకటి మన ఇద్దరు ఉండడానికి, అర్థమైందా? 4 వెంట తీసుకుంటాం కదండి, అయితే ఏమీ తెలియదు. అవును, కానీ నా భగవంతుడు నా భక్తికి మెచ్చి నాయుడు నీకు ఏం కావాలి అని అడిగాడు అనుకోండి, ప్రత్యక్షమైంది ఏమై అనుకోతారు? నేనేంటి అడుగుకుంటాను? భగవంతుడా నాకు బుద్ధి జ్ఞానం ప్రసాదించు అని కోరుకుంటాను. కూడా అవునండి, ఎవరు తీరులేకపోతే అదే కోరుకుంటారు. ఆశ్చర్యపడిన చాలు. కానీ మీరు 10 ఏళ్ళకి పెళ్ళయి ఎప్పుడైనా నిజం చెప్పారా? నేను ఈ రోజు ఒకటి అడుగుతాను, అబద్ధం ఆడకుండా నిజం చెప్పాలి. తప్పు చేశారా ఎప్పుడైనా? సీత, నిన్ను కట్టుకున్న తర్వాత తప్పు చేయడవా? అయినా చాలా రాసింది, సుగుణ సుందరుడు, వయ్యారి బావవి, ఎంత అందమైన దాన్ని పట్టుకున్న తర్వాత నేను కాదు ఆ బ్రహ్మదేవుడు కూడా తప్పు చేయడు. ఎప్పుడు చూసినా అదే అంటారు. అది కాదండి, ఏదైనా తప్పు చేశారా? నేను తప్పు చేయడం ఏంటే? నిన్ను కట్టుకున్న తర్వాత నేను ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను తెలుసా? ఎప్పుడు మీరు ఇదే చెప్తూ ఉంటారు, కానీ అసలు ఎప్పుడైనా తప్పు చేశారా గుర్తు తెచ్చుకోండి. తప్పు చేశారా అంటే ఒకసారి తప్పు చేశాను. చెప్పండి. మీ నాన్నగారు చెప్పిన మాట విని నీ మెల్ల తాలికట్టని చూసావా? అది